గైస్ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మన వెబ్సైట్లో రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఒక అఫిలియేట్ డాష్బోర్డ్ వచ్చిన తర్వాత డాష్బోర్డ్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అసలు దేనికి ఫ్యూచర్స్ అనేవి ఉపయోగపడతాయి అనేది ప్రతిదీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మన వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 2 లైన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా కోర్సెస్, ఇవన్నీ డిజిటల్ ప్రొడక్ట్స్. ఆల్రెడీ మీరు అకౌంట్ అనేది తీసుకున్నారు కాబట్టి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తే లాగిన్ అవ్వమని అడుగుతుంది అనమాట. ఓకే, లాగిన్ అయినప్పుడు మన ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసాక పాస్వర్డ్ కూడా ఇచ్చేయాలి మనం. గైస్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంటుంది కదా, దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. అండ్ లాగిన్ సక్సెస్ఫుల్ అన్నది కాబట్టి మనకి లాగిన్ అనేది అయిపోయింది. ఇక్కడ మన ఏదైతే ఉందో ఇక్కడ ఇది డాష్బోర్డ్, మెయిన్ డాష్బోర్డ్ ఇది. హలో మీసాల దుర్గారావు, మీ పేరు ఏదైతే ఉందో అది ఇక్కడ అఫిలియేట్ ప్రోగ్రామ్ యాక్టివ్ అని ఉంటుంది. ఓకే, మనం యాక్టివ్ అనేది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ డాష్బోర్డ్ పక్కన ఇంకో సింబల్లా ఉంది, బాక్స్ సింబల్ లాగా. ఇక్కడ ఏంటంటే ఇది డాష్బోర్డ్, మన డాష్బోర్డ్ ఏదైతే ఉందో అది. ఒకవేళ మనం డిజిటల్ ప్రోడక్ట్ ఏమైనా తీసుకుంటే ఇక్కడ డిజిటల్ ప్రోడక్ట్ అని ఉంది కదా, ఇది డిజిటల్ ప్రోడక్ట్. ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే అక్కడ మనకి కనిపిస్తుంది. నేను ఏం తీసుకోలేదు కాబట్టి లేదు. అలానే కోర్సెస్ ఏమైనా తీసుకుంటే ఆ కోర్సెస్ రిలేటెడ్గా ఇక్కడ అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ గెట్ యాక్సెస్ పైన క్లిక్ చేస్తే మన కోర్సెస్ ఏవైతే ఉంటాయో మన కోర్సెస్ అన్నీ కూడా ఇందులో మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సర్వీస్ అనేవి ఉంటాయి. మనం ఏదైనా సర్వీస్ తీసుకుంటే సర్వీసు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కమ్యూనిటీ లింక్స్, మన అఫీషియల్ ప్రైవేట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఓకేనా గైస్, ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ అఫిలియేట్ ఏరియా, ఇది చాలా ఇంపార్టెంట్. మన డాష్బోర్డ్ ఏదైతే ఉందో మై డాష్బోర్డ్ పైన క్లిక్ చేస్తే మన టీంలో ఎవరెవరు జాయిన్ అవుతున్నారు ఏంటి ఇవన్నీ కనిపిస్తాయి. ఎంతమంది క్లిక్ చేస్తే ఇన్కమ్ అనేది వచ్చింది, ఎంత వచ్చింది, టుడే ఎంత, వీక్లీ ఎంత, మంత్లీ ఎంత, ఆల్ టైమ్ ఎంత అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మన ఫోటో అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిఫర్ అండ్ ఎర్న్ అనమాట. ఓకే, మనం ఎవరికైనా షేర్ చేయాలంటే లింక్స్ అనేది షేర్ చేయమని చెప్తున్నాము కదా. లింక్ షేర్ చేసినా లేకపోతే మన రిఫరల్ ద్వారా ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇది మెయిన్ అనమాట. ఓకే, మనం దీనిపైన జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అనేది అయిపోతుంది. ఇది ఎవరికైనా మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరికైనా షేర్ చేయాలంటే కాపీ లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, రైట్ సింబల్ అవుతుంది, అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. మనకి ఎంతెంత ఇన్కమ్లో యాడ్ అవుతుంది ఏంటనేది కూడా ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా సిపిసి ఇన్కమ్. క్లిక్ చేస్తే మనకి 30 పైసా అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, 30 పైసా అంటే 1 రూపీ అవ్వడానికి ఎన్ని పైసలు, జస్ట్ 3 క్లిక్స్ వస్తే మనకి 1 రూపీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది రిఫర్ అండ్ ఎర్న్. ఇక్కడ ఎంతెంత ఇన్కమ్ వస్తుంది ఏంటి కూడా ఇక్కడ మనము చక్కగా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి అంతా కూడా. ఓకేనా, అండ్ అఫిలియేట్ ఇన్కమ్ ఎవరైనా తీసుకున్నా కూడా మనకు వస్తుందని చూడండి. లెవెల్ 1, లెవెల్ 2 2 రకాల ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 40 రూపాయలు అనేది నాకు వచ్చిందనమాట. ఇలా మనకి ఇన్కమ్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇది మై వాలెట్, అంటే మనం ఎంతవరకు ఎంత ఎర్న్ చేసాము, ఎంత తీసుకున్నాము, ఇంకా పెండింగ్లో ఎంత ఉంది. విత్డ్రా కావాలంటే విత్డ్రా కూడా మనం చక్కగా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సబ్మిట్ సక్సెస్ క్లిక్ చేస్తే మనకి విత్డ్రా అనేది అయిపోతుంది. ఎవ్రీ సాటర్డే కూడా ఇన్కమ్ అనేది మనకి అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. ఇది ఎర్నింగ్ టార్గెట్స్. ప్రజెంట్ అయితే ఎలాంటి టార్గెట్స్ లేవు. అండ్ టార్గెట్ అంటే ఒక క్వాలిఫికేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక గోవా ట్రిప్కి వెళ్ళాలంటే ఒక క్వాలిఫికేషన్ పెడతాము, ఒక కాంపిటీషన్ లాగా పెడతాం అనమాట. ఆ కాంపిటీషన్ ఎవరైతే విన్ అవుతారో అందరూ కూడా గోవాకి వెళ్తారనమాట, లేదా పార్టీ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎవరైతే ఆ టార్గెట్స్ అచీవ్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఆ పార్టీకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాంటి క్వాలిఫికేషన్స్ ఎన్నో ఉంటాయి అందులోనే. ఓకే, నెక్స్ట్ ఇది పే అవుట్ హిస్టరీ, ఎంతెంత తీసుకున్నాము ఏంటి ప్రతిది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లీడర్ బోర్డు, ఎవరెవరు ఎంత ఎర్న్ చేశారనేది ఇక్కడ మనం చూడండి. 7 రూపాయలు, 9 రూపాయలు. ఓకే, ఇవన్నీ కూడా ఇలా కనిపిస్తుంది. జస్ట్ 1 రూపీ ఎందుకు వస్తుందంటే ఇది సిపిసి ఇన్కమ్ కాబట్టి ఇలా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇదంతా కూడా చూడండి. లాస్ట్ 350 రూపాయలు, 140 రూపాయలు ఇవన్నీ కూడా ఎర్న్ చేయడం అయితే జరిగింది. లీడర్ బోర్డులో కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది గైస్ డాష్బోర్డ్ అనేది. కంప్లీట్గా చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మనకి ఇది వైట్ సింబల్ లాగా కనిపించినట్లయితే కొంచెం డార్క్ మోడ్లో కూడా మనం చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాగ డార్క్లో కూడా మనం పెట్టచ్చు. అర్థమైందా? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను డాష్బోర్డ్ అనేది. అండ్ ఎవరైనా సరే మీరు కూడా అఫిలియేట్ ఇన్కమ్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే ఈ వెబ్సైట్ నుండి నా డాష్బోర్డ్లో అఫిలియేట్ లింక్ అనేది ఇస్తాను. దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.